హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రమీల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, హామ్ హాస్పిటల్. ఒకళ్ళు కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది అడుగుతుంటారు, మేడం అది తినొచ్చా, ఇది తినొచ్చా, ఇది తింటే అబౌట్ అయిపోతుందేమో, అది తింటే అబౌట్, జర్నీస్ చేయొచ్చా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు మీరు మిస్డ్ పీరియడ్ అయిన వెంటనే అసలు మీరు ప్రెగ్నెంటా కాదా అనేది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అది తెలియంగానే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో ఫామ్ అవ్వచ్చు, అదర్ దెన్ యూట్రస్ ఎక్కడైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు వేరే మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం తప్పకుండా యూపీటీ పాజిటివ్ వచ్చిన వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. చాలామంది 2 నిండాక వెళ్దాము, 3 నిండాక వెళ్దాము అని అనుకుంటారు. అది తప్పు. నెక్స్ట్, వన్స్ కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ బాగుంది, యూట్రస్లోనే ఉంది అని అనుకున్న తర్వాత మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మ్యాక్సిమం ఏమీ ఉండవు, అన్నీ తినచ్చు. ఒక్క రా పపియా ఒకటే, అది ఎక్కువ అమౌంట్లో కన్సమ్ చేస్తే అప్పుడు అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక అది ఒక్కటే అవాయిడ్ చేయండి. మిగిలినవన్నీ మీరు రెగ్యులర్ డైట్ అంతా తీసుకోవచ్చు. అండ్ అన్నెసరీ జర్నీస్ అవాయిడ్ చేయండి. వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేయండి. అండ్ ఈ మధ్యకాలంలో అందరూ బైక్స్ యూజ్ చేస్తున్నారు కనుక అమ్మాయిలు మీ కెరీర్స్ పర్పస్లో అది అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఏమన్నా అయిపోతుందా అని కాదు, కానీ సడన్ బ్రేక్స్ వేయడం కానీ సడన్ ఫాల్ ఛాన్సెస్ కానీ ఉంటాయి కనుక అది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ హీల్స్ యూజ్ చేయడం ఒకటి అవాయిడ్ చేయండి. మెట్లు గబగబా ఎక్కడం, గబగబా దిగడం అలాంటివి చేయకూడదు. నెమ్మదిగా ఎక్కడం, నెమ్మదిగా అట్ ఏ స్ట్రెచ్ 3-4 ఫ్లోర్లు ఎక్కడం అలాంటివి చేయొద్దు. హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం దూరంగా ఉండడం అనేది కూడా ఉండాలి, తప్పకుండా ఉండాల్సింది. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్, మొదటి 3 నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ తర్వాత 3 నెలలు నిండక ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ అనేది ఒకటి చేయించుకుని ప్లెజెంటల్ పొజిషన్ ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఎర్లీ డిటెక్షన్లో కూడా మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది కనుక వాటిని బట్టి అది కంటిన్యూ చేయొచ్చా, ప్రెగ్నెన్సీని అక్కడే టర్మినేట్ చేయాలా అనేది కూడా డిసైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ హెల్తీగా ఉంది, బాగుంది, కంటిన్యూ చేయొచ్చు అనుకున్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఎప్పుడు ప్లసెంటా లో లైన్ లేకుండా ప్లసెంటా నార్మల్ పొజిషన్లో ఉంది అనుకోండి. కొంతమందికి చెప్తారు ప్లసెంటా చాలా కిందకు ఉంది, వాళ్ళు మళ్ళీ జర్నీస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ హస్బెండ్స్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇంకా మీరు చాలా హ్యాపీగా, ఈవెన్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా అప్పుడు మార్నింగ్ సిక్నెస్ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి కనుక మీరు చక్కగా మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ 6 నెలలు నిండిన తర్వాత నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వరకు కూడా అది కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ గ్రోత్ స్కాన్ 5th కంప్లీట్ అయిన వెంటనే టిఫా స్కాన్ ఒకటి చేయించుకోవాలి. ఎనీ ఎక్స్టర్నల్ ఎనామలీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. కొన్ని ఇవి అవుట్వర్డ్ అపీరెన్సే తెలుస్తుంది దానిలో. అండ్ క్రోమోజోమల్ ఎనామలీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని ఒకటి చేస్తాం. సో అది కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అవి కూడా బాగున్నాయి అని అనుకుంటే మీరు మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ మంచి ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్, హెల్దీ డైట్ ప్యాటర్న్ని అలవాటు చేసుకోవాలి. నచ్చిన ఫుడ్ కదా అని స్వీట్స్ ఎక్కువ తినడం, అలాంటివి ఆయిలీ ఫుడ్ తినడం అలాంటివి అవాయిడ్ చేయండి. ఏది హెల్దీగా ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఎగ్స్ తినాలి, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ మీరు వేసుకోవాల్సిన ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. కొందరికి ఇంకొన్ని జాగ్రత్తలు చెప్తాం. అంటే ఏదైనా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ లాస్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అనుకుంటే. అండ్ ఈ మధ్యలో మీరు టిఫా స్కానింగ్తో పాటు షుగర్ ఉందా, బీపీ ఉందా ఇవి కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ కన్సర్న్ మీ డాక్టర్ గారు ఏమైతే సజెషన్స్ ఇస్తారో వాటిని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ నియర్ టు టర్మ్ 9th మంత్ వచ్చేసిందంటే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ జర్నీస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ హస్బెండ్స్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. బేబీ మూమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయా లేదా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఒక్కసారి కదిలితే సరిపోతుందా అనుకుంటే కాదు, కనీసం పర్ డే 10 times అయినా కదలాలి, లేదు ఒక్క పూటలో కనీసం 3 సార్లు అయినా కదలాలి. అలా ఉందా లేదా అనేది చూసుకోండి. అండ్ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా ఉందా, వాటర్ లీక్ అవుతుందా, ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అది వాటర్ లీక్ అవుతుంది లేని మాకు ఎలా తెలుస్తుంది మేడం అంటారు. మీకు తెలియకుండా డ్రెస్ తడిచిపోతే అది మేబీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ కావచ్చు. అందుకని వెంటనే మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికైనా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా పెయిన్స్తో పాటు మనకి కింద కొంచెం వెజైనల్ డిశ్చార్జ్, రెడ్ మిక్స్ అయ్యి బ్లడ్ మిక్స్ అయ్యి అలా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పెయిన్స్ కావచ్చు,
మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాంలే, ఇంకొంచెం సేపు ఆగి చూద్దాం, ఇంకొంచెం చూసి వెళ్దామని అనుకోవద్దు. ఎందుకంటే అది నార్మల్కి ఎలో చేసేలా ఉందా లేదా ప్రెగ్నెన్సీ అనేది డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి చెప్తారు. అది ఒకవేళ బ్రీచ్లో ఉంటే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు, లేదు ఇంకా ఒకవేళ ఏఎఫ్ఐ తక్కువ ఉంటే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు, లేదా మెడ చుట్టుతా పేగు చుట్టుకుంది, 2-3 సార్లు చుట్టుకుంది అంటే ఆపరేషన్కి వెళ్ళాల్సి రావచ్చు. అండ్ ఫీటల్ హార్ట్ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అంతా బాగానే ఉంది కదా, తర్వాత చూద్దామనే నెగ్లిజెన్సీ పనికిరాదు. నొప్పులు మొదలైన వెంటనే కూడా మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి, మీ గైనకాలజిస్ట్ని విజిట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఓకే, మీరు పన్నంటి బిడ్డను మీరు ఎత్తుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి.